శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శని గారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 29 డిసెంబర్ నుంచి 4 జనవరి వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పుకునే దానికన్నా పరిహారాలు ఎలా చేసుకోవాలి అని చెప్పుకోవడం చాలా చాలా ముఖ్యం. వీరు ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగే ఉండాలి. మాతృవర్గానికి కాస్త దూరంగా ఉన్నారు, సహాయ సహకారాలు తక్కువగా అందుతున్నాయి. పితృవర్గానికి కూడా అలాగే ఉన్నారు. అయితే ఆరోగ్యరీత్యా ఇప్పుడు పితృవర్గం వారికి బాగుంది అని చెప్పచ్చు, ముఖ్యంగా తండ్రి గారికి. భార్యాభర్తల అనుబంధ రీత్యా అంతగా బాలేదు.
కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వర్గాల వారికి అంతగా బాలేదు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయా అంటే అంత వెంటనే కుదిరే ప్రసక్తి కనబడడం లేదు. పోనీ ఉద్యోగస్తులకి బాగుందా అంటే చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. ఒక మోస్తరుగా ఉంది. కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మీ సంకల్పం సిద్ధించే విధంగా ఉంది. అయితే మీ కృషి మటుకు ఇంకా ఇంకా చెయ్యాలి. అలాగే మీ సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ధనము రీత్యా కూడా కొంచెం రుణం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి సమస్యలు ఖర్చుతో కూడి ఉంటున్నాయి. ధనము పెట్టాల్సి వస్తోంది. శారీరక శ్రమ పెరుగుతోంది. ఆరోగ్యం గురించి పట్టించుకోండి. అధిక జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయము అలాగే ఉంది. అంటే ప్రతి విషయంలోనూ మీరు ఇంకా ఇంకా అలర్ట్‌గా ఉండాలి. ఇంకా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మరి విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. సంతాన రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగే ఉండాలి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరిని తీసుకున్నా మీకు అలాగే ఉన్న కారణం చేత నవధాన్యాలు దానం ఇవ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. హయగ్రీవ స్తోత్రాన్ని జపించండి. నవగ్రహ స్తోత్రాలు జపించండి. మరింత మానసికమైన దృఢత్వాన్ని పెంచుకోవడం కోసం యోగా చెయ్యండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుడు కూడా రాశిలోకి వచ్చి ఉన్నారు. దీనివల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా అంటే ఉపయోగాలు అయితే లేవు. కానీ రవి బుధుల కలయిక, బుధాదిత్య యోగం అనేది రాశిలోనే కలిసినందువల్ల కానీ, లేదా నవమాధిపతి దశమాధిపతి ఇద్దరు కలిసి యోగాన్ని ఇస్తూ ఉన్న కారణం చేత కానీ వారాంతం కొంచెం బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే తృతీయ స్థానంలోకి వెళ్ళిన చంద్రుని వల్ల కూడా కొన్ని విజయ అవకాశాలు ఉన్నాయి. అయితే మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడిని జయించడం కోసమైనా యోగా చెయ్యండి. మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని తెలియచెప్పేటందుకే ఈ బుధాదిత్య యోగం రాశిలో ఏర్పడి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో ప్రశాంతత వస్తూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా పరిహారాలు పాటించండి. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.